ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? యెస్ మేడం. జాబ్ ప్రొఫైల్ ఏంటంటే ఇది మనకి రైల్వేస్‌లో ఎక్కువ మేజర్స్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేది రైల్వేస్‌లో మనకి ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి. హ్మ్. దీంట్లో మనకి జాబ్ ప్రొఫైల్ ఒకటి అసిస్టెంట్ పాయింట్స్‌మన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైలు వస్తుంటే ఆ జాయింట్ ఫిట్ చేయడం గానీ, హుహుహు. తర్వాత మనకి ట్రాక్ మెయింటెనెన్స్ అంటే రైలు పోతుంటే ట్రాక్ మనకు బోల్ట్ సరిగ్గా ఉందా లేదా అనేది ట్రాక్ మెయింటెనెన్స్. సో వాళ్ళేమంటారు ట్రాక్ మెయింటెనెన్స్. తర్వాత హాస్పిటల్ అంటే గవర్నమెంట్ దాంట్లో మనకి హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు కదా! మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవడానికి దాంట్లో అటెండర్ అనమాట చూసుకోవడానికి. ఓకే. హాస్పిటల్ అటెండెంట్ పోస్టు. తర్వాత ఇది సిగ్నల్ అండ్ టెలికాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే వెళ్తుంది. అప్పుడు సిగ్నల్ ఏమో ప్రాబ్లమ్ వచ్చింది. సో ఇది టెక్నికల్ కేటగిరీ అనమాట ఇవన్నీ. సో మనకి ఇవి కూడా రైల్వేస్‌లో చాలా రకాల జాబ్స్ ఉంటది. ఇది క్లాస్ 4 ఉద్యోగాలు. దీంట్లో మనకి యెస్. హెల్ప్ ఆఫ్ టెక్నీషియన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ అంటే సిగ్నల్ అండ్ టెలికాంలో వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారనమాట. ఓకే. వాళ్ళ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది గ్రేడ్ 4 అనమాట. సో అసిస్టెంట్ అనమాట అట్లా. సో మంచి రకాల జాబ్స్ ఉంటాయి. చాలా మంది దీంట్లో ఎక్కువగా వేకెన్సీ వచ్చే జాబ్ అసిస్టెంట్ మన ట్రాక్ మెయింటెనర్. ఓకే. ఎక్కువ మంది ఇక దీంట్లో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 1,00,000 ఉద్యోగాల్లో 40,000 వేకెన్సీస్ మనకి ట్రాక్ మెయింటెనర్ పోస్ట్ అనమాట. ఓకే. సో ఈ ట్రాక్ మెయింటెనర్ ఏంటంటే ఎక్కువ ట్రాక్ మీద వర్క్స్ ఎక్కువ ఉంటది. హ్మ్. ఇప్పుడు మనకి కొత్తగా రైల్వే చేశారు. సో దాంట్లో మనకి బోల్ట్స్ ఎలా ఉన్నాయి, రైల్వే వస్తుంది డైలీ చెకప్ చేయాలన్నమాట. ఆ ట్రాక్ నట్ బోల్ట్స్ కానీ వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటది. 2 షిఫ్ట్స్ ఒకటి మార్నింగ్ షిఫ్ట్ ఉంటది, ఒకటి ఈవినింగ్ షిఫ్ట్. ఒక బ్యాచ్ ఉంటది. ఓకే. 8 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంటారు. అట్లా వాళ్ళకి ఒక డ్రెస్ ఇస్తారనమాట. రెడ్ కలర్ డ్రెస్. మనం వెళ్తుంటే అక్కడ ఆపుతారు ఇట్లా జెండా ఊపి. అవునవును. సో వాళ్ళని ఇది సిగ్నల్ గేట్ మ్యాన్ అంటే వాళ్ళని. ఓకే. మనకి స్టేషన్ దగ్గర రైలు వెళ్తుంటే గేట్ ఊపుతారు ఇట్లా. ఓకే. ఇది యెల్లో కలర్ ఉంటది. వాళ్ళని గేట్ మ్యాన్ అంటారు. అది కూడా గ్రూప్ డి భర్తీ చేస్తది. ఓకే. తర్వాత దీంట్లో ఏంటంటే లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాక్ మెయింటెనర్ అనేది కొంచెం డిఫికల్ట్ జాబ్. హ్మ్. ఎందుకంటే మనకి సైడ్‌కు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ వెళ్తుంటే సైడ్ కన్నా గడ్డి పెడుతది. గడ్డి మొత్తం. సో అవును. వీళ్ళు కట్ చేయాలి. ఎవరు ట్రాక్ మెయింటెనర్ అసిస్టెంట్. అంటే వర్క్ వాళ్ళే చేయాలి. వాళ్ళతో పాటు ఈ బోల్ట్ గాని, నట్స్ గాని ఏమైనా రైల్వే వస్తుంటే మనం చూసుకోవాలి వాళ్ళు. మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఓకే. దాంతో పాటు అడిషనల్ వర్క్ కూడా వీళ్ళు చేయాలి. మొత్తం ఎందుకంటే వేకెన్సీస్‌లో ఎక్కువ ట్రాక్ మీదే డైలీ రైలు వస్తుంది కాబట్టి వాళ్ళకి డైలీ చెక్ చేయడం అన్నమాట. అందుకనే ఎక్కువ ఎంప్లాయీస్ రావడం కారణం అదే అన్నమాట. దాంట్లో ఇది ట్రాక్ మెయింటెనెన్స్‌లో. అంటే సాలరీ మినిమమ్ యెస్. ఎంత స్టార్ట్ అవుతుంది? సాలరీ మనకి అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం బేసిక్ పే ఉంటుంది మనకి. లెవెల్ 1 ఓకే. మొత్తం మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 7th పే కమిషన్. ఈ 7th పే కమిషన్‌లో బేసిక్ లెవెల్ 1 అంటే 18,000 బేసిక్ పే. ఓకే. 18,000 బేసిక్ పే సాలరీ. తర్వాత డిపెండ్ ఆన్ ది సిటీస్. ఇప్పుడు ఎక్స్ సిటీస్, వై సిటీ, జెడ్ సిటీ. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ 3 కేటగిరీలో ఎంప్లాయీస్‌కి సాలరీ ఇస్తారు. హుహు. ఎక్స్ సిటీస్ అంటే మనకి హైదరాబాద్, ఢిల్లీ, తర్వాత ముంబై. సో సో మెట్రోపాలిటన్ సిటీస్ అని ఎక్స్ సిటీలో మనకి దీంట్లో 18,000 బేసిక్ పే. దీంట్లో హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, ట్రావెల్ అలవెన్స్ తర్వాత ఇవన్నీ కలుపుకొని దాదాపు హైదరాబాద్‌లో ఉంటే 35-30 వరకు. ఓకే. 30-35K మధ్యలో సాలరీ సాలరీ పర్ మంత్. ఓకే. అదే వై సిటీ అయితే మనకి 25-30. ఓకే. జెడ్ సిటీ అయితే 20-25. ఓకే. ఇది యావరేజ్ అన్నమాట. హుహు. తర్వాత మనకి 1 ఇయర్‌కి యాన్యువల్ ఇంక్రిమెంట్ బేసిక్ పే పెరుగుతది. పెరుగుతుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్‌కి ఎవ్రీ దివాళీకి ఎక్స్ట్రా సాలరీస్ 1 మంత్ ఎక్స్ట్రా పే చేస్తారు వాళ్ళు. ఓకే. దివాళీకి బోనస్ ఇస్తారు వాళ్ళు. బోనస్ అంటే 1 మంత్ సాలరీ ఎక్స్ట్రా పే చేస్తారు. అండ్ అలానే గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఇంకా రిటైర్మెంట్ ఫండ్స్ ఇవన్నీ NPS. పెన్షన్స్ అండ్ ఆల్ ఇస్ కామన్. యెస్ కామన్. ఎన్‌పీఎస్ ఓకే. ఇవన్నీ ఓకే. కామన్ ఉంటది. ఓకే. సార్ ఇప్పుడు అంటే కొంతమంది క్వాలిఫికేషన్ వైజ్ అంటే చదువు పరంగా లో ఉంటారు కదా, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే గ్రూప్ డి ఎగ్జామ్ కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అసలు అంటూ అందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ కి మనం ట్రై చేయొచ్చు అనుకుంటారు. యెస్ అలా పాసిబిలిటీ ఉందంటారా? యెస్ పాసిబుల్. ఒక గ్రూప్ డి ఎంప్లాయీ దాంట్లో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అంటే ఏమంటే 3 ఇయర్స్ యూ కెన్ ఎలిజిబుల్. 3 ఇయర్స్ సర్వ్ చేయాలి. సో మినిమం ఏ గవర్నమెంట్ సెక్టర్ అయినా 2 ఇయర్స్ ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ఓకే. అంటే 2 ఇయర్స్ ప్రొహిబిషన్ పీరియడ్. 2 ఇయర్స్ తర్వాత నీకు ఎంప్లాయీ అన్నట్టు ప్రమోట్ చేస్తారు. ఓకే. అదే 3 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఒకటి పడుతుంటది రైల్వేస్ వాళ్ళకి. అంటే రైల్వేస్ ఎంప్లాయీస్ కి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పడుతుంది. సో 3 ఇయర్స్ తర్వాత నీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్పుడు ఏం చేసుకోవాలి, దీని మీద పైన ఎన్టీపీసీ జాబ్స్ ఉంటాయి. ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. జూనియర్ క్లర్క్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్, స్టేషన్ మాస్టర్స్ ఇవి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఓకే. అది కూడా నోటిఫికేషన్ ఉంటుంది. అది వేరే సెపరేట్ కేటగిరీ. అయితే దీంట్లో ఏంటంటే ప్రమోషన్ వెళ్ళాలంటే ఫస్ట్ మన డిపార్ట్మెంట్ ఎగ్జామ్ త్రూ వెళ్ళాలంటే నీకు గ్రాడ్యుయేషన్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్, డైరెక్ట్ స్టేషన్ మాస్టర్ రాసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఎగ్జామ్. లేదు నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, తర్వాత మనకి ట్రైన్ క్లర్క్ ఇది రాసుకోవచ్చు డిపార్ట్మెంట్. ప్రమోషన్ అయితే మనకి అట్లీస్ట్ 8 to 10 ఇయర్స్ ఉండాలి, సర్వీస్ చేయాలి. డిపార్ట్మెంట్ రాసుకున్న తర్వాత పైకి వెళ్ళొచ్చు. నీ క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు క్వాలిఫికేషన్ బట్టి మనం ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. అట్లా వెళ్ళొచ్చు అన్నమాట రూట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ పడ్డాక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మేడం వాళ్ళైతే మనకి అకార్డింగ్ టు వాళ్ళు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేశారు.
యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి డిసెంబర్ లో రావాలి. సో వాళ్ళు డిలే చేశారు, అది జాన్ లోకి డిలే అయింది. Okay. జాన్ లోకి ఎండ్ అయింది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి క్యాలెండర్ చేస్తున్నారు ఆర్ఆర్బి రైల్వే, అంతకుముందు క్యాలెండర్ లేకపోయింది. సో ఈసారి వాళ్ళు డిసెంబర్ లో వేయాల్సిన నోటిఫికేషన్ మనకి జనవరిలో వేస్తున్నారు. సో అకార్డింగ్ టు ఎక్స్పెక్టెడ్ జూన్ జూలై ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ డేట్స్. మనకి జనవరిలో ఆన్లైన్ అప్లికేషన్, ఫిబ్రవరిలో ఎండ్ అవుతుంది, ఓకే, ఫామ్ ఫిల్అప్ చేస్తుంది. తర్వాత ఏంది, వాళ్ళకి సిబిటి ఎగ్జామ్ పెట్టాలి. సో ఇంకో మేజర్ రీజన్ అంటే ఇక్కడ ఎక్కువ అప్లికేషన్. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2 crores అప్లికేషన్ వచ్చాయి. సో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కంపెనీ ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్స్. సో దీన్ని కండక్ట్ చేసే ఎగ్జామ్ బోర్డు టీసీఎస్సీ, టాటా కన్సల్ట్ సర్వీస్ అనమాట. సో ఎక్కువ హ్యూజ్ నెంబర్స్, దానికి వేకెన్సీ కావాలి, తర్వాత దానికి కండక్ట్ చేసే సిస్టమ్స్ కావాలి, ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి అట్లీస్ట్ 3 months నడుస్తుంది ఎగ్జామ్స్. సిపిటి ఎగ్జామ్, సిబిటి కంప్యూటర్ బేస్డ్, అట్లీస్ట్ 2 to 3 months ఎగ్జామ్ నడుస్తుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ బ్యాచెస్ 3 షిఫ్ట్ జరుగుతుంది. ఓకే. సో ఒకటే సింగిల్ ఎగ్జామ్ తర్వాత మనకి నెక్స్ట్ ఫిజికల్ అనమాట. ఇది క్వాలిఫై అయితే ఫిజికల్ ఎగ్జామ్ కి వెళ్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్. ఓకే, అంటే ఎగ్జామ్, ఈ సిపిటి ఎగ్జామ్ కి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం ఒక 1 to 2 months గ్యాప్ ఉంటుందా? ఎక్కువనే ఉండొచ్చు, ఎక్కువనే కూడా సరిపోతుంది. అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి ఆ గ్యాప్. ఇక్కడ ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ ఫస్ట్ ఒక సిలబస్ ఐడియా ఉండాలి. దీనికి సింపుల్ అండి, 10th class లెవెల్ ఇది. ఇప్పుడు మనకి బేస్ లెవెల్ 10th class క్వాలిఫికేషన్ తోటే క్వశ్చన్స్ అడుగుతాడు. దానికంటే ఎక్కువ స్టాండర్డ్ బోర్డు, ఎందుకంటే క్వాలిఫికేషన్ 10th కదా, ఆ లెవెల్ లో క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి బేసిక్స్ ఎవరైతే కోచింగ్ లేకుండా కూడా దీనికి క్రాక్ చేయొచ్చు. సో మనకి బుక్స్ ద్వారా కూడా క్రాక్ చేయొచ్చు. బుక్స్ మనకి యూట్యూబ్ లో చాలా రిసోర్స్ ఉన్నాయి మనకి ఫ్రీ ఆఫ్ కంటెంట్. సో వాళ్ళ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. ఒకటి మనకి ఆర్ఆర్సీ గ్రూప్ లో క్రాక్ చేయాలంటే మనకి సైన్స్ 25 questions వస్తాయి. సైన్స్ లో ఎక్కువ వెయిటేజ్ సైన్స్, జిఎస్ లో అని చెప్పి పర్టికులర్. ఈ సైన్స్ ఏంటంటే మనకి బేసిక్ 9th class 10th class ఎన్సీఆర్టీ బుక్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి మన స్టేట్ ఎస్సీఆర్టీ అన్నమాట. సో ఈ 9th class 10th class బుక్స్ అవుతే ఎనఫ్, మంచి స్కోర్ చేయొచ్చు. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 topics ఉంటాయి. కాబట్టి ఈ 3 topics 9th class అండ్ 10th class ఇది థియరీ పార్ట్. ఓకే. తర్వాత ఇప్పుడు నేను చదివిన కూడా అదే కాబట్టి నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేసాను కాబట్టి మీకు చెప్తున్నాను. అయితే ఇది 9th class అండ్ 10th class ఇది క్లియర్ చేసిన తర్వాత నోట్స్ రాసుకోవాలి ఒక ప్రాపర్ గా. ఇది ఎన్సీఆర్టీ బుక్ లోంచి నోట్స్ రాసుకోవాలి. ఎన్సీఆర్టీ ఎందుకు ప్రిఫర్ చేస్తాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కంటే కదా, గవర్నమెంట్ బుక్స్ అది ఎన్సీఆర్టీ. సో కామన్ బుక్స్ అనమాట. సో ఇది ప్రిపేర్ అయితే 9th class 10th class సైన్స్ బుక్ ప్రిపేర్ అయితే నువ్వు ఈజీగా ఏసీ సైన్స్ లో 20 out of 10 తీసుకోవచ్చు, 20+ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ చేయాలి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఏ లెవెల్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్స్ బయాలజీ తీసుకున్నారు, మనకి న్యూట్రిషన్ తీసుకున్నారు. న్యూట్రిషన్ తీసుకుంటే ఆ న్యూట్రిషన్ సబ్జెక్ట్ చదివిన తర్వాత మనకి ప్రీవియస్ పేపర్ గతంలో అడిగిన పేపర్స్ చూసుకోవాలి. 18 లో క్వశ్చన్ గ్రూప్ డి వచ్చిన పేపర్ 2019 లో అడిగారు క్వశ్చన్స్. సో దాదాపు 1000 questions ఉన్నాయి దానికి. మీరేం చేయాలంటే ఒక యూత్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి స్టాండర్డ్ బుక్స్ అన్నమాట. అది బీహార్ పబ్లికేషన్ వాళ్ళది. యూత్ పబ్లికేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం బుక్ అది. ఆ యూత్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో. ఆర్ఆర్బి గ్రూప్ డి, దాంట్లో గ్రూప్ డితో పాటు అది ఎన్టీపీసీ రైల్వేలో ఏ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్స్ కి దాంట్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటుంది. దాని బెనిఫిట్స్ ఏంటంటే క్వశ్చన్ ఇస్తాడు, కింద సొల్యూషన్ ఇస్తాడు. మీరు ఇలా థియరీ నేర్చుకుంటారు కదా, దాంట్లో వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో యూత్ పబ్లికేషన్ బుక్ అది మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది, తీసుకోండి. దాని నుంచి మనం 2 books ఇక సైన్స్ అదే ఎనఫ్ అనమాట. తర్వాత మ్యాథ్స్ వచ్చేసి మనకి ఆర్ఎస్ వాళ్ళ బుక్, బేసిక్ బుక్ అనమాట. ఆర్ఎస్ వాళ్ళ బుక్ ఉంటుంది, ఆ బుక్ చేసేసి ఎఫిషియెంట్. తర్వాత మనకి రీజనింగ్ కూడా ఆర్ఎస్ వాళ్ళ బుక్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే పుప్పాల శివాజీ తీసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్ కి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ కూడా బైలాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. మీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీ ఆప్షన్. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ అయ్యేటప్పుడు చూస్ ద లాంగ్వేజ్ పెట్టినప్పుడు తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అప్లికేషన్ పెట్టాడు ఇక్కడ, అక్కడ మ్యాండేటరీ, ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఎగ్జామ్ లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 వస్తుంది. పెట్టుకున్నప్పుడు అక్కడ చేంజ్ ద లాంగ్వేజ్ అని పెట్టుకోవచ్చు, సిస్టమ్ లో తెలుగు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇంగ్లీష్ పెడితే ప్రిఫర్ అయింది. ఇంగ్లీష్ ఏంటంటే కొంచెం మిస్టేక్స్, వాళ్ళు ప్రిఫర్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్. తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ పోతాయి అనమాట. సో మనకి ఎగ్జామ్ హాల్ ప్రెషర్ పడుతుంది కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ చూసుకున్నా కానీ ఫస్ట్ అదే ప్రిఫర్ కండి. తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్. సో అట్లా ప్రిపేర్ అయితే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇది అర్థమెటిక్ ఏమో మనకి ఆర్ఎస్ఎల్ బుక్, రీజనింగ్ కూడా ఆర్ఎస్ఎల్ బుక్ తీసుకోండి. తర్వాత ఒకళ్ళు తెలుగు మీడియం ఉన్న వాళ్ళకైతే మనకి పుప్పాల శివాజీ రీజనింగ్ బుక్ తీసుకోండి. తర్వాత మనకి ఇంకా మేజర్గా అయితే కరెంట్ అఫైర్స్, తర్వాత హిస్టరీ, పొలిటికల్ ఎకనామిక్స్. ఇవి మనకి వెయిటేజ్ ఉన్నది ఎక్కువ చూసుకోవాలి. మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంది, ఒకటి సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 మనకి వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఈ 3 సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ ఈజీలీ త్రో 70 marks out of 100. ఓకే మేడం. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/3, 90 minutes టైం, 90 minutes టైం, 1.5 hour టైం. సో ఆ 90 minutes లో కంప్లీట్ చేసేయాలి.
డన్ సార్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నా కానీ, ఎస్ఎన్ఎస్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, దీని కాంటాక్ట్ నెంబర్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. సో తప్పకుండా వీళ్ళకి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.